స్వరూపులందరికీ నమస్కారం. పరిస్థితుల్ని సామరస్యంగా మలుచుకోగలిగితే మనం చేసే ప్రతి పని సాధనతో సమానం అవుతుంది. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సాధన చేయాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి కదా. మనసు ప్రశాంతంగా ఉండాలంటే మన చుట్టూరా ఉన్న పరిస్థితులు కూడా ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి అలజడి లేకుండా. అంటే కొన్ని పెద్ద పెద్ద విషయాలు మన చేతిలో లేకపోయినా మనం తీవ్రంగా మనసు కష్టపెట్టుకోవటానికి కానీ, చిరాకు, విసుగు, కోపం రావటం, అసహనంతో ఉండటానికి చాలా సందర్భాల్లో చిన్న చిన్న విషయాలు కూడా కారణమవుతాయి. దానికి కారణం మనం తప్పుగా ఉన్నామని కాదు, మనం నిజాయితీగా ఉన్నా, మనకి క్రమశిక్షణ ఉన్నా, మనం మంచి అలవాట్లతోటే నడుచుకుంటున్నా కూడా మనకి ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే, సాధకుడు తన కోణంలో నుంచి ఎదుటి వ్యక్తిని చూడటం, తన కోణంలో నుంచే ఎదుటి పరిస్థితిని కూడా చూడటం. ఒక సత్ప్రవర్తన కలిగిన మనిషి అయినా, లేదంటే నిరంతరము భగవంతుడిని ఆరాధించే వ్యక్తి అయినా, సాధకులైనా కూడా తాను ఏ విధంగా క్రమశిక్షణగా మంచిగా ఉన్నాడో ఎదుటి వ్యక్తి, సమాజము, పరిస్థితులు అన్నీ కూడా ఆ కోణంలో నుండే చూస్తూ ఉంటాడు. దానివల్ల ఎక్కువగా మనసు అలజడి చెందుతూ ఉంటుంది. అంటే మన కుటుంబంలో ఒక 4-5 ఉంటారు. మన చుట్టుపక్కల నైబర్స్ ఒక 10 మంది ఉంటారు. ఉద్యోగం చేసే చోట ఒక 50 మంది వరకు ఉంటారు మన చుట్టుపక్కల వాళ్ళు. ఇంతమంది మనకి అనుకూలంగా మారటము అంటే కష్టం కదా. దానికంటే కూడా మన కోణంలో నుంచి సమాజాన్ని చూడకుండా, సమాజాన్ని కానీ, మనుషుల్ని కానీ ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగే స్వభావం మనం అలవర్చుకుంటే చాలా వరకు ప్రతి పరిస్థితిలో కూడా ప్రశాంతంగా జీవించగలుగుతాం. ఇది చెబుతున్నంత తేలిక కాదు, కానీ కొన్ని విషయాలని జాగ్రత్తగా గమనించి లోతుగా ఆలోచిస్తే మనం తప్పు ఎక్కడ చేస్తున్నామని అర్థమవుతుంది. చాలా ఎక్కువ సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే, మనం ఏ విధంగా ఉన్నామో ఆ విధంగానే ఎదుటి వ్యక్తిని కూడా చూస్తూ ఉంటాం. మన వైపు నుండి చూస్తూ ఉంటాం, అటువైపు నుండి చూస్తూ ఉండకుండా. మీకు అర్థమయ్యేలా చెప్పటానికి నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన కుటుంబ సభ్యులనే తీసుకోండి. భార్యాభర్తలు, పిల్లలు, అత్తమామలు. ఒక గృహిణి ఉదయం లేచిన తర్వాత ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది. ఎవరికి బాగోకపోయినా సరే కనీసం రోజుకు 4 సార్లు ఎలా ఉంది, నిన్నటి మీద ఇప్పుడు బాగుందా అని వాళ్ళని పరామర్శించటం, వాళ్ళకి అన్నీ దగ్గరుండి చూసుకోవటం, ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ప్రేమతో చేస్తుంది. అదేవిధంగా మంచి ప్రవర్తనతో చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సహాయం చేస్తూ మంచిగా నడుచుకుంటూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు సమాజంలోని, ఆఫీసుల్లో జాబ్ చేసే చోట, ఇంట్లోని అన్ని చోట్ల కూడా తమకు చేతనైనంత సహాయం చేస్తూ అందరినీ ఆదరిస్తారు. అట్ ది సేమ్ టైం ఎదుటి వ్యక్తి నుంచి, సమాజం నుండి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అది తిరిగి లభించినప్పుడు చాలా బాధపడతారు. మన చేతికున్న 5 వేళ్ళు ఒక విధంగా ఎలా ఉండవో, మనలాగే మన పక్కనున్న వాళ్ళు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ ఉండరు అన్న సత్యం ప్రతి మనిషికి తెలుసు. కానీ విషయాన్ని, పరిస్థితిని ఉన్నది ఉన్నట్లు స్వీకరించే తత్వము ప్రతి మనిషికి ఉండదు. ఇక్కడే చాలా చాలా ఎక్కువ ఎరుకతోటి ఒక మనిషి ఉండాలి. నువ్వు ఎలా అయితే ప్రేమిస్తావో, నువ్వు ఎలా అయితే కేర్ తీసుకుంటావో, నీ కుటుంబ సభ్యులు కూడా నిన్నంతగా చూడాలని, సమాజం కూడా అంత ఆదరించాలని, నీలాగే మంచి వ్యక్తిత్వం ఉండాలని నువ్వు భావించటం తప్పు కాదు. కానీ ఇంతమంది మనుషులు నీలాగే ఉండాలి అనుకునే కన్నా వాళ్ళని వాళ్ళలాగే ఉండనివ్వాలి. అలాగే నువ్వు పరిస్థితిని ఉన్నది ఉన్నట్లు చూడగలగాలి. ఒక కుటుంబంలో 5 ఒకలా ఉండరు. మన చుట్టూరా ఉన్న సమాజం కూడా ఒకలా ఉండదు. ఆఫీసుల్లోనైనా ఎక్కడైనా సరే ఈ ప్రపంచంలో ఒక మనిషిలాగా ఇంకొక మనిషి ఉండరు. చాలా తక్కువ విషయాలు మాత్రమే కలుస్తాయి, కానీ 100కి 10 విషయాలు కలుస్తాయి, కానీ 100కి 100 విషయాలు కలవవు.
ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి విషయం కూడా చాలా క్షుణ్ణంగా తెలుసు. అయినా కూడా సడన్గా ఆ పరిస్థితి ఎదురయ్యేసరికి తీవ్రంగా మనస్తాపం చెందుతూ మనసుని అనేక విధాలుగా బాధకి గురి చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయం ప్రతి కుటుంబంలో కూడా రోజుకొక్కసారైనా సరే ఎదురవుతుంది. ఇంట్లోనైనా, చుట్టుపక్కల వాళ్ళతోటైనా, ఆఫీస్లోనైనా. ఏంటంటే మనం వాళ్ళ పరిస్థితి బాగోనప్పుడు మనం ఎలా స్పందించాము, ఇప్పుడు చూడు మనకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఆపోజిట్గా బిహేవ్ చేస్తున్నారు అని వెంటనే నొచ్చుకుంటారు. అది మానవ సహజం. కానీ ఇలాంటి చిన్ని చిన్ని విషయాలు ప్రతి మనిషితోటూ మన చుట్టూరా ఒక 20 మంది ఉన్నారనుకోండి, మనం 20 సార్లు గాయపడుతూనే ఉంటాము. నాతో మాట్లాడే సాధకులు చాలామంది 15 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ విషయంలో పలానా అలవాట్లు ఉన్నాయి, ఈ విషయాల వల్ల మేము చాలా బాధపడుతున్నాం, వాళ్ళు మారుతారని ఎదురు చూస్తున్నామని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇలా ఎదురు చూసి బాధపడుతూ సాధన సమంగా చేసుకోలేక ఆరోగ్యం పాడు చేసుకుంటూ జీవితాన్ని నిరాశగా, నిస్పృహగా ముందుకు గెట్టుకెళ్తూ ఇలా చాలా సమయాన్ని వృధా చేసుకుంటున్న వాళ్ళు నాకు చాలామంది తెలుసు. అంటే జరుగుతున్న విషయాన్ని ఉన్నది ఉన్నట్లు స్వీకరించటము, ఇదే సత్యము అని నిర్భయంగా దాన్ని జీర్ణించుకునే ప్రయత్నం చేయటం చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమవుతుంది. అన్ని వైపుల నుండి, అంతమంది నుండి మార్పుని ఆశించే బదులు మనం మనలాగే ఉంటూ వాళ్ళని వాళ్ళలాగే ఉండనిస్తూ జరుగుతున్న విషయాన్ని, పరిస్థితుల్ని లైట్గా తీసుకోవటం మన మనసుకి అలవాటు చేస్తే మన మనసులో అనేక ముద్రలు పడకుండా తేలికగా సాధనలో ముందుకు వెళ్ళగలుగుతాము. ఇప్పుడు నేను చెప్తున్న విషయము అన్న చెల్లెళ్ళు, భార్యాభర్తలు, తల్లి కొడుకులు, అత్తమామలతోటి, సమాజంతో, కొలీగ్స్ తోటి, అన్ని రకాల బంధాలతోటి ముడిపడినటువంటి విషయం. ఏ బంధం దగ్గర నుండైనా మనకి సమస్య ఎదురు రావచ్చు. బంధాన్ని జయించి ఆత్మసాక్షాత్కారం వైపు పయనించే సాధకుడు చిన్ని విషయాల దగ్గర జాగ్రత్త తీసుకోకపోతే ముందుకు వెళ్ళటం కష్టం. ప్రతి నిమిషం జరుగుతున్న దాన్ని లోతుగా గమనిస్తూ మన యొక్క స్పందన ఏ విధంగా ఉంది అన్నది తెలుసుకుంటూ రోజు రోజుకి మెరుగవ్వాలి. ఉదయం నుంచి రాత్రి వరకు అనేక సందర్భాలలో మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాము. ఒకసారి రాత్రి పడుకునే ముందు మనం కనుక ఈ విషయాల్ని లోతుగా గమనించి ఆలోచిస్తే నెక్స్ట్ డే మనం చేసే పనుల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మనం ప్రతి విషయాన్ని కొలుస్తాము. ఎలా అంటే మనం ఇంత ప్రేమిస్తున్నాము, ఎదుటి వాళ్ళలో కూడా ప్రేమ స్వభావం ఉండాలి, మనం ఇంత చాలా కేర్ తీసుకుంటున్నాం, వాళ్ళు కూడా ఉండాలి అంటే ప్రతిదీ ఇచ్చి పుచ్చుకోవటం, లాభం నష్టాలు ఎలాగా ఒక వ్యాపారస్తుడు బేరీజ్ వేసుకుంటూ ఉంటాడో వ్యక్తిగత విషయాలలో కూడా మనిషి యొక్క స్పందన ప్రతి నిమిషం మనం ఇలా ఉంటున్నాం కదా, మనం ఇలా చేస్తున్నాం కదా, ఇది న్యాయం కదా, అలాగే ఎదుటి వాళ్ళు ఉండాలి కదా, ఈ రకమైనటువంటి ఆలోచనల్లోని అన్నిటిలోని మన మనసు కూరుకుపోయి సంకుచితంగా ఉండటం వలన ముందుకు వెళ్ళలేకపోతాము. నలుపు, తెలుపు, ఎరుపు, పచ్చ ఇలా ఎన్ని రంగులున్నాయో మనిషి యొక్క మనస్తత్వంలోని, సమాజంలోని, కుటుంబ సభ్యులలోని కూడా అనేక రకాలైన మనస్తత్వాలు, విభిన్న రకాలైనటువంటి గుణాల యొక్క కలయికే ఈ సమాజం మొత్తం. కాబట్టి ప్రతి మనిషి కూడా ఒక మనిషిలాగా ఇంకొక మనిషి ఎప్పుడూ ఉండడు. ఇంత ఫాస్ట్గా పరిగెట్టే ప్రపంచంలో ఈ చిన్న చిన్న విషయాలు మొత్తం మన జీవితాన్నే నిర్ణయించేస్తూ ఉంటాయి. ఇక్కడే ఆగిపోతూ ఉంటాము. పొద్దున్నే ఒకటి మైండ్ అప్సెట్ అయ్యేలాంటి పరిస్థితి ఏదైనా జరిగితే ఆ రోజు మొత్తం మూడు పాడైపోతూ ఉంటుంది. ఎంత బాగా సాధన చేసే వాళ్ళైనా, ధ్యానం చేసే వాళ్ళైనా, డాక్టర్స్, యోగా చేసేవాళ్ళు ఎంతోమందిని జీవితంలో గమనిస్తూ ఉంటే
బయటికి కనిపించినంత నిబ్బరంగా మనోధైర్యం విషయంలో ఉండరు. దానివల్లనే సాధనలో ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా సామరస్యంగా మలుచుకున్నప్పుడే జీవితంలో చేసే ప్రతి పని కూడా సాధన కింద మారిపోతుంది. ప్రతి పరిస్థితిని సాధన కింద మార్చుకుంటే ప్రత్యేకించి కూర్చొని చేసేదే సాధన కాకుండా జీవితం మొత్తం ఒక సాధన కిందే ఉంటుంది. అందుకే అందరూ మారాలి, సమాజం మారాలి అని అనుకోనవసరం లేదు. మనం ఒక్కరు మారితే సరిపోతుంది. మనం మారటం అంటే మనలో ఉన్న మంచిని తీసేయమని అర్థం కాదు. మనం మనలాగే ఉంటూ క్రమశిక్షణగా ఉంటూనే పరిస్థితుల్ని, మనుషులని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించగలగాలి. కనీసం ఆ మానసికమైనటువంటి మనోనిబ్బరం లేకపోతే, మరీ క్రూరమైన మనుషులు మన చుట్టూరా ఉంటే మౌనంగా అక్కడ నుంచి తప్పుకోవటం మంచిది. ఎప్పుడూ కూడా సమాజాన్ని ఉద్ధరించటము, మనుషుల్ని ఉద్ధరించటము కష్టము. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవటానికే ఈ భూమి మీద జన్మకొచ్చాము. వ్యక్తి అభివృద్ధి సమాజ అభివృద్ధి, సమాజ అభివృద్ధి దేశ అభివృద్ధి, దేశ అభివృద్ధి ప్రపంచ అభివృద్ధి. మొత్తం అంతా కూడా ముందు మన నుండే మొదలు కావాలి. మనం చూసే కోణంలోని మార్పు రావాలి. అటువైపు నుంచి ఎంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నా సరే మనం హ్యాండిల్ చేయగలిగితే చేయాలి, లేదంటే దాన్ని స్వీకరించగలగాలి. అది స్వీకరించే అంత మానసిక పరిపక్వత కానీ మీకున్న శక్తి కానీ సరిపోకపోతే మౌనంగా అక్కడ నుండి తప్పుకోవటమే. తప్పుకోవటం అంటే బయట వాళ్ళ విషయంలో తప్పుకోగలం, కానీ ఇంట్లో పరిస్థితుల నుండి తప్పుకోలేము కదా. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మానసికంగా ఏం జరిగినా కూడా మనసునే కదా ప్రభావితం చేసేది, కృంగిపోయేలాగా చేసేది. అదే మన సాధన మీద ప్రభావం చూపిస్తుంది. ప్రతిరోజు కూడా సాధన సమయంలో ఎక్కువసేపు ఆలోచనలు రావటానికి అన్నిటికీ కూడా మన రొటీన్ లైఫే కారణం. మన రొటీన్ లైఫ్ని సూక్ష్మంగా గమనిస్తే, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా తీక్షణంగా గమనిస్తూ ఉంటే మనం స్పందించటానికి కారణం ఏంటి, మనకు కలిగే బాధకు కారణం ఏంటి, దాని నుండి మనం ఏం ఆశిస్తున్నాము, ఒక వ్యక్తిలా ఉండాలి అనుకుంటున్నాము, అంతా కూడా చాలా క్లియర్గా ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకున్నట్టు ప్రతిరోజు రాత్రి పడుకున్నప్పుడు మీరు క్లియర్గా ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తే నెక్స్ట్ డే అది రిపీట్ అవ్వకుండా కొంచెమైనా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. అందుకే పరిస్థితిని, మనుషులని మీ వైపు నుండి, మీ కోణంలో నుండి చూడకండి. ఎందుకంటే ఈ భూమి మొత్తం ధ్యాన శిబిరం కింద మారిపోలేదు. ప్రతి మనిషి కూడా సాధకుడి కింద మారిపోలేదు. 5 వేళ్ళు కూడా ఒకలాగా ఉండవు. ఇది మొత్తం సత్యయుగం కూడా కాదు. కాబట్టి మనల్ని మనం గాయం చేసుకోకుండా మనకున్న తక్కువ సమయంలో మనం మంచిగా ఎదగాలి అని అంటే అక్కడున్న పరిస్థితుల్ని సమయస్ఫూర్తితో ఎదుర్కోవాలి. చెప్పినంత తేలిక కాకపోయినా కనీసం విషయం పట్ల మనకి ఒక అవగాహన ఉంటే కనీసం కొంచెమైనా మారే అవకాశం ఉంటుంది కదా. 10 రోజుల్లో 5 రోజులైనా సరే అలా మార్చుకోగలిగితే ధ్యానంలో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు కదా. మీకు అందరికీ చెప్పిన విషయం అర్థమయ్యింది అనుకుంటాను. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఇంకా వివరంగా చెప్పటానికి నాకు తెలిసింది ప్రయత్నిస్తాను. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.